ఎవరు కావాలండి? ఇది గిరిధర్ గారి గెస్ట్ హౌసేనా? మీరెవరు? నా పేరు రాధాకృష్ణ అండి. మేము ఒక ఇండస్ట్రీ నడుపుతున్నాం. గిరిధర్ గారు మాకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ విషయం ఆయనతో మాట్లాడాలి. సార్ బిజీగా ఉన్నారండి, మీరు ఇంకోసారి రండి. పర్వాలేదండి, నేను వెయిట్ చేస్తాను. రాధాకృష్ణ మిమ్మల్ని కలవడానికి వచ్చాడని ఒక్కసారి మీ సార్కి చెప్పండి. తప్పకుండా ఆయన నాతో మాట్లాడతారు. మీరు కూర్చోండి, నేను సార్తో చెప్తాను. ఏమండి, నేను వచ్చి అరగంట అయింది. ఇంతకీ గిరిధర్ గారికి నేను వచ్చానని చెప్పారా లేదా? చెప్పాలనే వెళ్ళాను సార్, కానీ సార్ మీటింగ్లో ఉన్నారు. ఎవరైనా డిస్టర్బ్ చేస్తే తిడతారు సార్. పని అయిపోతే బెల్లు కొడతారు, అప్పుడు చెప్తాను. అంతవరకు మీరు వెయిట్ చేయండి. అది కాదు, మిమ్మల్ని కలవడానికి ఒక వ్యక్తి వచ్చారు అని చెప్పు. అప్పుడు ఎన్ని గంటలకు కలుస్తారో ఆయన చెప్తారు కదా. అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. చూడండి సార్, మా సార్కి ఎప్పుడు ఎలా చెప్పాలో నాకు తెలుసు. ఆయన చాలా బిజీగా ఉన్నారు, ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు. నేను వెళ్ళి డోర్ కొడితే నన్ను తిడతారు. మీరు వెయిట్ చేయండి. రాణి బ్యాగే ఇది ఇక్కడుందేంటి? తను బయటికి వెళ్తానని చెప్పింది కదా, మరి హ్యాండ్ బ్యాగ్ ఇక్కడుందేంటి? అంటే రాణి ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంటే నాకు కనిపించాలి కదా, కనిపించట్లేదేంటి? గిరిధర్ మీటింగ్లో ఉన్నది రాణితోనా? శామ్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అమ్మా? శామ్, అమ్మా శామ్. శామ్, సమంత, అన్నయ్య పిలుస్తుంటే పలకుండా అలా వెళ్ళిపోతావే? అమ్మా శామ్. శామ్, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకింతలా బాధపడుతున్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? చెప్పు, వాళ్ళంతూ చూస్తాను. నన్నన్నది ఎవరో కాదు, నాని. ఆ వర్షం ముందు నన్ను చెంప మీద కొట్టింది, నన్ను అవమానించింది. పూర్ణ వర్షం ముందు నిన్ను కొట్టిందా? ఎందుకు? ఏముంది తాతి, నా జీవితానికి అడ్డు రాకు, దయచేసి తప్పుకో అని వర్షకి చెప్పడానికి వెళ్ళాను. తనేదో నంగనాచి మాటలు చెప్పబోతుంటే కోపంగా ఒక మాట అన్నాను, అంతే. నిజంగా నేనేదో నా చెల్లెలు వర్షానన్నట్టు నాని నా చెంప మీద కొట్టింది. తన ముందే నన్ను అవమానించింది. ఆ బాధ తట్టుకోలేక వచ్చేశాను. ఏంటే చేసిందంతా చేసి ఇక్కడికొచ్చి చాడీలు చెప్తున్నావా? నువ్వు మాట్లాడడానికి వెళ్ళావా, వర్షని అవమానించడానికి వెళ్ళావా? నాకు అన్నీ తెలుసు. ఇప్పటికైనా నిజాలు చెప్పడం నేర్చుకో. పూర్ణ, ఎవరో ఒక దిక్కుమాలిన మనిషి గురించి నా మనవరాల్ని నువ్వు అవమానించడం నాకు నచ్చలేదు. మీకు నచ్చినంత మాత్రాన
వర్షాన్ని అవమానించే హక్కు మీకు కానీ మీ మనవరాలికి కానీ లేదు. తను ఒక ఆడపిల్లే కదా, తనకి ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరూ పడరిక్కడ. తనింకా మంచి అమ్మాయి కాబట్టి ఏమీ అనకుండా ఊరుకుంది. నేను కొట్టాను కాబట్టి సరిపోయింది. ఇది చేసిన పనికి తిరిగి వర్షాయే కొట్టుంటే దీని పరిస్థితి ఏమయ్యేది? ఇంకా మీరు దీన్ని వెనకేసుకురావడం మానేయండి. పూర్ణ, అడ్డమైన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం మానేయ్. మరీ ముఖ్యంగా ఆ వర్షాన్ని వెనకేసుకుని వచ్చి నా మనవరాల్ని అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదు. సార్ మీకు ఈ విషయం తెలుసా? ఏమైంది బాలాజీ? మీరు మనవరాలుగా అభిమానిస్తున్న వర్షకి ఈ మధ్య ఒక ప్రమాదం జరిగిందంట సార్. ఎవరో యాక్సిడెంట్ చేయకపోతే తను తప్పించుకుని బస్ షెల్టర్ దగ్గర ఉన్న రాడ్డు మీద పడిపోయిందంట సార్. వర్ష కడుపులోకి రాడ్డు గుచ్చుకోవడంతో హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుందంట సార్. ఏంటి బాలాజీ నువ్వు చెప్పేది? ఈ విషయం నీకెలా తెలిసింది? ఉదయం హాస్పిటల్ వర్క్ సైట్ దగ్గరికి వెళ్ళాను సార్. అక్కడికి వంశీ కూడా వచ్చాడు. తను చెప్తేనే నాకు తెలిసింది సార్. వర్షాకి ఇలా జరిగిందని మీకు చెప్పారా అని అడిగాను. చెప్పలేదు, చెప్తే మీరు బాధపడతారని ఆగిపోయానని చెప్పాడు సార్. ఏంటి బాలాజీ ఇదంతా? మంచి వాళ్ళకి ఇలా ఎందుకు జరుగుతుంది? పాపం ఏవో కారణాల వల్ల ఆ అమ్మాయి వాళ్ళ అక్కకు దూరంగా ఉంటుంది. అవును సార్, అలాంటి అమ్మాయికి ఇలా జరగడం చాలా బాధగా ఉంది సార్. తాతయ్య ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా, కానీ ఇంత జరిగితే ఆ విషయం నాతో చెప్పాలి కదమ్మా. ఏంటి తాతయ్య ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలమ్మా? నీకు యాక్సిడెంట్ జరిగిందంట కదా, ఆ ప్రమాదంలో నీ గాయం కూడా అయ్యిందంట కదా. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాక తెలిసింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఈ తాతయ్యకు ఒక్క మాట కూడా చెప్పాలని నీకు అనిపించలేదా అమ్మా? అదేంటి తాతయ్య అలా అంటారు? నా ఆనందాన్ని మీతో పంచుకుంటాను, మీరు మరింత ఆనందపడేలా చేయగలను. కానీ ఈ విషయాన్ని నేను మీకు చెప్తే మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు కదా. మీరు బాధపడకూడదని మీకు చెప్పలేదు. మా తాతయ్య మీద నాకు ప్రేమే ఉంటుంది, కానీ కోపం ఎందుకుంటుంది తాతయ్య? చూడమ్మా, తాతయ్య అని నోరారా పిలిచావు. నువ్వే నా మనవరాలనుకో, నా గొలుసు కూడా నీ మెళ్ళో వేశాను. కానీ నీకు ఇలా జరిగిందంటే నాకెంత బాధగా ఉంటుందమ్మా. నాకు బాధ అనిపించినా సరే తల్లి, నీకు కష్టం వచ్చినప్పుడు నాతో చెప్పాలి. ఎవరో చెప్పినప్పుడు తెలిస్తే నేనెంత బాధపడతాను. నీకు ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది తాతయ్య. మీ ప్రేమానురాగాలు ఉన్నంత వరకు నాకేమీ కాదు. మీరు అనవసరంగా బాధపడకండి. ఇప్పుడు నేను బానే ఉన్నాను. వీలు చూసుకుని నేనే ఆశ్రమం దగ్గరికి వస్తాను. సరే తల్లి, నువ్వు జాగ్రత్త. ఉంటాను. ఏ అవసరం వచ్చినా ఈ తాతయ్యకి నువ్వు ఫోన్ చేయాలి. సరే తాతయ్య. నేను అర్జెంటుగా గిరిధర్తో మాట్లాడాలి. ఎక్కడున్నాడో చెప్పు. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? సార్ మీటింగ్లో ఉన్నారు. మీటింగ్ అయ్యాక కలుస్తారు. అంతవరకు వెయిట్ చేస్తే చేయి, లేకపోతే వెళ్ళిపో. మీ సార్ ఎక్కడున్నారో మర్యాదగా చెప్పు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. చెప్పరా. గిరిధర్, గిరిధర్,
నువ్వు వచ్చావేంటి? నన్ను కొడతావేంటి? నువ్వు చేసిన పనికి నేను కొట్టడం కాదురా, నరికేయాలి. ఇందులో నా తప్పేం లేదు. నేనేం కావాలని చేయలేదు. అరే ఇక్కడ ఏం జరుగుతుందండి? ఆ మాట నేను అడగాలి రాణి. ఇక్కడేం జరుగుతుంది? నువ్విక్కడేం చేస్తున్నావు? నేను కావ్యం తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చానండి. కావ్య, కావ్య! కావ్య ఎవరు రాని? ఇది నా ఇల్లు కదా. ఇక్కడికి నువ్వు ఇష్టపడే కదా వచ్చావు. అయ్యో లేదు, లేదు. కావ్య కావ్య అని ఎవరిని పిలుస్తున్నావు? ఇది మీ ఇల్లేంటి? ఇది కావ్య ఇల్లు కదా. ఇంకాపు రాణి. కావ్య ఎవరు? నువ్వెవరింటికి వచ్చావు? ఇది గిరిధర్ గెస్ట్ హౌస్ అని అందరికీ తెలుసు. మధ్యలో ఈ కావ్య ఎవరు? లేదండి, గుళ్ళో నాకు ఒక అమ్మాయి కనిపించింది. తను కళ్ళు తిరిగి పడిపోయింది. నేనే తన మొహం మీద నీళ్లు చల్లి లేపాను. ఇంటి దగ్గర దిగపెడతానన్నాను. తను ఈ ఇంటికి తీసుకొచ్చింది. ఇది తన ఇల్లే అంది. తను అనాథాన్ని కూడా చెప్పింది. తను అదేదో ఏదో జ్యూస్ ఇచ్చింది. అది నేను తాగాను. మైకంలో పడిపోయానండి. అంతకు మించి నాకింకేం తెలీదు. ఇది కావ్య ఇల్లేనండి. నా మాట నమ్మండి. ఇంకాపు రాణి. ఇంకేమీ మాట్లాడుకో. అసలు నీకు మాట్లాడే హక్కు లేదు. గిరిధర్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాడు అన్నప్పుడే నేను మాట్లాడతానంటే నువ్వేమన్నావు? ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, ఈ టెండర్ని ఎలా నిలబెట్టుకోవాలో నాకు తెలుసు అన్నావు కదా. అంటే ఇదేనా? ఏంటండి, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? ఏదైనా మీరు నన్ను అర్థం చేసుకుంది. నేను చెప్తుంటే మీరు నమ్మట్లేదా? నేను ఎలాంటి దాన్నో మీకు తెలీదా? అసలు ఇది గిరిధర్ గారి గెస్ట్ హౌస్ అని నాకు తెలియదంటే మీరెందుకు నమ్మట్లేదు? నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కావ్య. ఆ కావ్య కనిపించకపోవడం ఏంటి? అసలు నేనిక్కడ ఇంకేం మాట్లాడకు రాణి. ఏం జరిగిందో మొత్తం నాకు అర్థమైంది. అసలు ఇలా కాదు. నీ సంగతి ఏంటో చెప్తాను రా. రాధా గారు, రాధా, ఏమైంది నీకు? రాణితో అలా ప్రవర్తిస్తున్నావేంటి? నువ్వేం మాట్లాడకమ్మా. అసలు రాణి ఏం చేసిందో నీకు తెలుసా? తను ఎంత తప్పు చేసిందో నీకు తెలుసా? ఏంటి బాబు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మా రాణి తప్పు చేస్తుందా? నా కూతురు తప్పు చేస్తుందా? తనకి సహాయం చేయటమే తప్ప తప్పు చేయటం అంటే తెలియదు బాబు. మీ విషయంలో తనేం చేసిందో నువ్వు మర్చిపోయావా? నేనేది మర్చిపోలేదండి. అన్నీ గుర్తుపెట్టుకున్నాను. చివరికి ఈరోజు జరిగిన దాంతో సహా అన్నీ గుర్తుపెట్టుకున్నాను.
మీ కూతురు నాకు ఎక్కడ కనిపించిందో తెలుసా? ఎలాంటి పరిస్థితిలో కనిపించిందో తెలుసా? ఏం చేస్తూ కనిపించిందో తెలుసా? ఇంకా ఈ తప్పు నన్ను సమర్థించమంటారా? ఇదంతా తనకి తెలియకుండానే జరిగిందని నన్ను నమ్మమంటారా మీరు? ఓ, రాధా గారు, మీరు చూసింది నిజం కాదండి. అక్కడేదో కనికట్టు జరిగినట్టుగా జరిగింది. కావ్య నాకు ఆ గుళ్ళో పరిచయం అవ్వడం ఏంటి, నేను తనతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి, అది వాళ్ళ ఇల్లు కాదు, గిరిధర్ గెస్ట్ హౌస్ అని మీరు చెప్పడం ఏంటి, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. రాణి, ఒక్క మాట కూడా మాట్లాడే అర్హత నీకు లేదు. ఈరోజు ఏం జరిగిందో మొత్తం నా కళ్ళతో నేను చూశాను. అది కాదండి. ఇంక నువ్వు నాకేం చెప్పదు రాణి. ఏం రాదా, మా అక్కనే తప్పు పడుతున్నావు? అక్క ఎలాంటిదో తెలీదా నీకు? నువ్వు రోడ్డు మీద పడినప్పుడు నిన్ను ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టిన దేవత మా అక్క. నీ నడుము విరిగి మంచాన పడితే అందరూ నిన్ను వదిలేయాలి అన్నారు. ఆఖరికి మీ నాన్న కూడా నీ గురించి తప్పుగానే మాట్లాడాడు. అప్పుడు కూడా నిన్ను మళ్ళీ నడిపించిన దేవత మా అక్క. అలాంటి మా అక్క మీద నిందలు వేస్తావా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుతుంది నా కొడుకు విషయం, అది మర్చిపోకు. మీ బతుకులకి నా కొడుక్కి మీరన్నం పెట్టారా? వాడు కోటీశ్వరుడు కొడుకు. ఆ రోజు వాడు మా ఇంటి నుంచి బయటికి రాకపోతే వాడు వేసుకున్న చెప్పులు ఖరీదు కూడా చేయురా మీ బతుకులు. అలాంటి మీరు నా కొడుకుననేవాళ్ళ? నిన్నటి వరకు మీ అక్కని ప్రాణంగా ప్రేమించాడురా నా కొడుకు. రాణియే ఊపిరిగా బతికాడు నా కొడుకు. రాణి తప్ప తన జీవితంలో ఇంకేదీ గొప్పది లేదని చెప్పాడు నా కొడుకు. అంతలా ప్రేమించాడు. అలాంటి నా కొడుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు అంటే తప్పు మీ అక్క చేసిందని అర్థం కావడం లేదా నీకు? నా కొడుకు విషయంలో ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. అసలు ఏం జరిగింది రాధా? మీరు చెప్పారు కదా నాన్న, గిరిధర్తో మాట్లాడమని. తనతో మాట్లాడదామని ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళాను. అక్కడున్న పనివాడు గిరిధర్ మీటింగ్లో ఉన్నాడు అంటే ఏంటో అనుకుని వెయిట్ చేశాను. కానీ అక్కడ రాణి హ్యాండ్ బ్యాగ్ నాకు కనిపించింది. అప్పుడే అనుమానం వచ్చి లోపలికెళ్ళి చూశాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఇంకా చాలురా, నువ్వేం చెప్పక్కర్లేదు. మొత్తం నాకు అర్థమైంది. నేను నీకు ఎప్పుడో చెప్పాను కదరా, ఇలాంటి వాళ్ళ బతుకులు ఇలాగే ఉంటాయని. తక్కువ స్థాయి వాళ్ళ బుద్ధులు ఇలా తక్కువగానే ఉంటాయని నేను ఎప్పుడో చెప్పాను. నువ్వే నా మాట వినలేదు. ఏం మాట్లాడుతున్నారండి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మన కోడలు నిప్పండి. తను తప్పు చేసిందంటే నేను నమ్మను. చూడండి, సహాయం చేసిన మనిషిని, నీడనిచ్చిన చెట్టుని, అన్నం పెట్టిన అమ్మని నిందించటం మహాపాపమండి. రాణి తప్పు చేస్తుంది అంటే నేను నమ్మను. తన గురించి తప్పుగా ఎవరు మాట్లాడినా పళ్ళు రాలగొడతాను, అది నా కొడుకైనా సరే. ఏంటి శారదా, నోరు లేస్తోంది అంటే నా పళ్ళు కూడా రాలగొడతావా? తప్పు చేసిందని నేను నింద వేయలేదు.
తప్పు చేస్తూ నీ కొడుకు కంట్లో పడింది. వాడే ఇక్కడికి తీసుకొచ్చాడు. నిన్నటి వరకు ప్రాణంగా ప్రేమించాడు. రాణిని ఎవ్వరు ఒక్క మాట అన్నా కూడా తను భరించలేకపోయేవాడు. అలాంటి వాడు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడంటే నిజమేంటో నువ్వు తెలుసుకో. వీళ్ల గురించి నీకేం తెలుసు శారదా? చిన్నవాళ్ల బుద్ధులు చిన్నగానే ఉంటాయి, లేని వాళ్ళ బుద్ధులు లేకిగానే ఉంటాయి. అది ముందు తెలుసుకో. మాటలు మర్యాదగా రానివ్వండి బాబు. ఈ విషయంలో ఇంకెవరూ మాట్లాడకండి. రాణి విషయంలో ఏం జరిగిందో నాకు తెలుసు. రాణి చుట్టూ ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. అసలు రాణి ఏంటో ఈరోజు నాకు పూర్తిగా అర్థమైంది. ఈ తప్పుకి రాణికి శిక్ష పడాల్సిందే. నేను శిక్ష విధించాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రాణికి నేను విధించే శిక్ష అందరికీ ఒక కనువిప్పు కావాలి. చివరికి నాన్నకు కూడా. శభాషురా, ఇన్నాళ్లకు చాలా బాగా ఆలోచించావు. రాణి బుద్ధేంటో తెలుసుకున్నావు. ఖచ్చితంగా తనకు శిక్ష పడవలసిందే. నిన్ను ఎవ్వరూ ఆపరు. నీకు నేను అండగా ఉంటాను. మీలాంటి నిజాయితీ పరులు డ్యాం నిర్మిస్తే 100 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. అదేంటన్నయ్యా, మనం వచ్చి చాలాసేపు అయింది కదా, ఇంకా ఎమ్మెల్యే రాలేదా ఏంటి? అసలు ఆ పియ్య చెప్పాడా లేదో? తప్పకుండా ఈ కాంట్రాక్ట్ నీకే ఇస్తానని మాటిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి.